హాయ్ అండి. ఇవాళ మ్యాంగో డిలైట్ చేస్తున్నాను. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు పాలు కాచుకోవాలి. ఈ పాలు కాగేలోపు ఒక్క స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పాలు కాగుతున్నప్పుడు మాత్రమే ఈ కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేయాలి. పాలు చక్కగా మరుగుతున్నాయి కదా, ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అనేది వేయంగానే పాలు అనేవి ఆటోమేటిక్గా చిక్కపడిపోతాయండి. అందుకని చెప్పేసి సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ వేసుకోవాలి. రుచికి సరిపడా పంచదార కూడా వేసుకొని కలుపుకోవాలి. చెప్పాను కదా పాలు అనేవి చిక్కపడుతూ ఉంటాయని. ఈ విధంగా చిక్కపడి 2 నిమిషాలు చక్కగా మరిగిస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారేలోపు బ్రెడ్ని 4 వైపులా సైడ్స్ కట్ చేసి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 100 ml ఫ్రెష్ క్రీము, ఇంకా ఒక 50 ml కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమ్ లేదు, కండెన్స్డ్ మిల్క్ లేదు, ఇది మనం చేయలేము అనుకుంటే పొరపాటు, ఏం లేదు, మనం చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ అంటే పచ్చి పాల మీద మీగడండి. మనం పాలు కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పైన ఒక తేటలాగా కడుతుందనమాట, అదే ఫ్రెష్ క్రీము. అది లేకపోతే మీరు కాచిన పాల మీద మీగడని తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది, అది మనకు క్రీమ్ అయిపోతుంది. ఈ కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ లేని వాళ్ళు పంచదార కూడా కలుపుకోవచ్చండి. మేగడలో పంచదార కలిపితే ఇలాగ క్రీమ్ లాగా తయారవుతుందన్నమాట. ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ని ఒక లేయర్ లాగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం కాచి చల్లారబెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ పాలు ఉన్నాయి కదా, ఈ పాలని దీని మీద వేయాలి. ఈ పాలు వేయటం వల్ల బ్రెడ్ అనేది సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇది ఒక లేయర్ వేసిన తర్వాత దీనిపైన మనం మ్యాంగో ప్యూరీ, ఇది బంగిని పిల్ల అయినా పర్వాలేదు, రసమైనా పర్వాలేదండి, తీసుకున్న గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జుని ఒక లేయర్ లాగా వేయాలి. వేసి దీనిపైన ఒక లేయరు మనం ఫ్రెష్గా కలుపుకున్న క్రీమ్ ఉంది కదండి, క్రీము మిల్క్ మేడ్ కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర విప్డ్ క్రీమ్ ఉంటే అది కూడా విప్ చేసి వేసుకోవచ్చు. నేను అందరిళ్ళల్లో ఉండే విధంగా చెప్పాలి కాబట్టి ఇది చూపిస్తున్నాను. ఈ విధంగా వేసుకొని దీనిపైన ఇంకో లేయర్ బ్రెడ్ని ఈ విధంగా మళ్ళీ సెట్ చేసుకోవాలి. మనకి ఇలాగ ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని లేయర్స్ సేమ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో దీన్ని 2 గంటలు పెట్టుకున్నామంటే అసలు టెంప్టింగ్ రెసిపీ అండి. మా పిల్లలు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కువగా ఆప్రికాట్ డిలైట్ అనేది ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో డిలైట్ కూడా అవైలబుల్గా ఉంటుంది, ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఇది ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పడానికి నేను ఈ రెసిపీ పెడుతున్నాను. బయట ఇది ఒక్క బ్రెడ్ని 2 హాఫ్స్ చేశారనుకోండి, ఒక్క పీస్ వచ్చేసి బయట మనకి ఈజీగా 150 to 200 లోపు ఉంటుంది. చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఇప్పుడు నేను చేసే బాక్స్ మొత్తం మనం బయట ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే ఈజీగా 1500 పైనే ఉంటుందండి. కానీ ఇంట్లో మనం చాలా తక్కువ కాస్ట్తో పైగా మంచిగా ఎటువంటి ఇది లేకుండా చక్కగా నీట్గా చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉన్న క్రీమ్ వాడుకొని కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వేసవి కాలంలో చల్లగా పిల్లలకి ఇది పెడితే తప్పకుండా నచ్చుతుంది. చూసారు కదా, నేను ఈ విధంగా క్రీమును ఇంకా ప్యూరీ వేసేసి ఒక్కసారి ఇట్లాగా మనం ఏదైనా టూత్ పిక్ తీసుకొని ఈ విధంగా చేసామంటే మంచి డిజైన్ అని వచ్చిద్దండి. పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇట్లా సెట్ చేసుకునే దాన్ని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక్క 2 గంటలు పెట్టామంటే కనుక, డీప్లో అవసరం లేదండి, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకుంటే 2 hours తర్వాత ఇట్లా ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి ఎంత చక్కగా లేయర్స్ వస్తాయంటే. తిన్న ప్రతి ఒక్కళ్ళు అడుగుతారండి మళ్ళీ చేసి పెట్టమని, అంత బాగుంటుంది. చెప్పాను కదా, బయట చాలా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇంట్లో చాలా తక్కువ కాస్ట్లో. పైగా మనకి సమ్మర్ ఈ మామిడికాయలు అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా, సీజనల్ ఫుడ్స్ ఇట్లా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. ఎంత జ్యూసీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. లేయర్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా సెట్ అయిపోతాయో. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.